హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. సో మనము నిన్నటి వరకు క్యూరడార్ ఎట్లా లాక్స్ వస్తాయి ఏంటి అనేది మనము తెలుసుకున్నాం, రైట్? సో ఇలా మనకి లాక్స్ వచ్చిన తర్వాత మనం ఇన్స్టాల్ చేశారా? మీరు ఎవరెవరు ఇన్స్టాల్ చేశారు? చాలా ఇంపార్టెంట్ ఇది. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఇన్స్టాల్డ్? స్టార్ట్ ఇన్స్టాలింగ్. ఓకే, సో ఇది ఇన్స్టాలేషన్ చేయకుండా మీరు ఫర్దర్ మూవ్ వెళ్ళడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరికైనా ఏదైనా అసిస్టెంట్ కావాలంటే చెప్పండి, నేను హెల్ప్ అవుట్ చేస్తాను. ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాతనే ముందుకు వెళ్దాం. ఓకే, సరేనా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకు ఎప్పుడైతే ఇలా లాక్స్ చెప్పాను కదా, కాన్సెప్ట్ ఏంటి? మన మేజర్ కాన్సెప్ట్ వచ్చేసి వెరీ సింపుల్. కాన్సెప్ట్ అనేది వెరీ సింపుల్. మన దగ్గర ఉన్న కాన్సెప్ట్ చాలా ఈజీ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్స్ ఉన్నాడు. సో వీ హ్యావ్ సో మెనీ మిషన్స్. మన ఆర్గనైజేషన్లో ఏదైతే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తామో అక్కడ చాలా కంప్యూటర్స్ ఉంటాయి, సర్వర్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. సో మనము లెట్స్ ఇది వెబ్ సర్వర్ అనుకోండి, ఇది ఫైల్ సర్వర్ అనుకోండి, లెట్స్ ఇది ఐడిఎస్ అనుకోండి, ఇది ఐపీఎస్ అనుకోండి, సంథింగ్ లైక్ ల్యాప్టాప్ అనుకోండి. ఇలా మన దగ్గర చాలా కంప్యూటర్స్ ఉంటాయి, థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి. సో వీటి యొక్క మూవ్మెంట్స్, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం ఆర్గనైజేషన్లో ఏం చేస్తున్నారు అనేది లాక్స్ ఫామ్ అవుతుంది. మనకు చెప్పాను కదా. సో ప్రతి దగ్గర నుంచి మనము కలెక్ట్ చేస్తున్నాం లాక్స్. ఇక్కడ నుంచి కలెక్ట్ చేస్తున్నాము, రైట్? ఇక్కడ కలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, కలెక్ట్ చేసి దీన్ని ఈవెంట్ ప్రాసెస్ చేయడం అంటే ఏంటి, మనం దాంట్లో కోరిలేషన్స్ అనేవి చూస్తున్నాం అన్నమాట. వీటి అంటే ఈ ల్యాప్టాప్కి, ఈ వెబ్కి, ఈ ఫైల్కి, ఈ ల్యాప్టాప్కి, ఇలా ప్రతి ఒక్కదానికి ఏమైనా కోరిలేషన్ ఉన్నాయా, ఏమైనా పారామీటర్స్ అనేటివి సేమ్ ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేయడం కోసము మనము ఎంఎల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. దాని మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఎలాస్టిక్ సర్చ్ అనేటివి యూజ్ చేసి డేటా ఐడెంటిఫై చేసి మనం యూజర్ ఇంటర్ఫేస్లో డేటా చూస్తాం అనమాట. అదే నేను చెప్పాను, అదే మీకు చెప్పాను కదా. సేమ్ ఇప్పుడు మనం లెట్సే మన దగ్గర ఒక విండోస్ సర్వర్ ఉంది అనుకోండి. సో ఇక్కడ విండోస్ సర్వర్ ఉంది. ఈ విండోస్ సర్వర్స్లో ఉన్న లాగ్స్, సో కన్సిడర్ నా బేస్ మిషన్లో లాగ్ ఉన్నాయనుకోండి. సో మనకి ఇక్కడ ఈవెంట్ వ్యూయర్ అని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ లాగ్స్ ఫామ్ అవుతున్నాయి కదా మిషన్లో. విండోస్ లాక్స్లో క్లిక్ చేస్తే, లెట్స్ అప్లికేషన్ లాక్స్లో క్లిక్ చేస్తే చాలా లాక్స్ ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. అంటే నేను ఏం యాక్టివిటీ చేసినా కానీ ఇందులో ఫామ్ అవుతున్నాయి. ఇంతవరకు ఓకేనా? కానీ ఇలాంటి నాకు వందల లాక్స్, వేల లాక్స్, లక్షల్లో లాక్స్ ఉన్నాయని ఒక దగ్గర ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ మిషన్ నుంచి, ఈ విండోస్ మిషన్ నుంచి ఈ లాక్స్ని నేను చూడండి, ఇలా చాలా లాక్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఇక్కడికి నేను ప్రతి మిషన్కి వచ్చి అయితే చెక్ చేయలేను కదా. ఇప్పుడు ఈ లాక్స్ అన్నీ నేను క్యూరడార్కి పంపిస్తే అక్కడ నాకు కనిపిస్తాయి. అది ఎలా కనిపిస్తాయి చూడండి. దానికి మనం ఏం చేస్తామంటే, సో కన్సిడర్ క్యూరడార్ అనేది ఈ మిషన్ కదా, క్యూరడార్ అనేది ఈ మిషన్. ఓకే, నేను ఏదైతే వైబ్రేట్ చేస్తున్నా ఇది క్యూరడార్ మిషన్ ఇక్కడ. ఓకే, మనము సెంటోస్లో ఇన్స్టాల్ చేసాము, ఇది కనబడుతుంది. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, కన్సిడర్ నా ఏదైతే బేస్ మిషన్ ఉందో, ఇది విండోస్ మిషన్ ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి నేను లాక్స్ ఈ క్యూరడార్కి ఫార్వర్డ్ చేయాలి. ఓకే, సో ఏంటంటే నేను లాక్స్ అనేటివి రీడ్ చేయగలుగుతాను. ఏం చేసినా కానీ దాని యాక్టివిటీ అనేది ఇక్కడ మనకు కనబడాలన్నమాట. ఓకే, అది మన కోర్ కాన్సెప్ట్. ఓకే, సో మనం ఏం చేద్దాము, ఇక్కడ ఉన్న చాలా మిషన్స్, లెట్స్ ఇలాంటి విండోస్ మిషన్స్ వందల్లో వేలల్లో ఉంటాయి. మనం ఒకటి ఇంటిగ్రేట్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో దానికోసం ఏం చేస్తామంటే, విండోస్ విన్ కలెక్ట్ అని ఒక ఏజెంట్ ఉంటుంది అనమాట. ఏంటి విన్ కలెక్ట్ అని ఒక ఏజెంట్ ఉంటుంది. ఏం ఏజెంటు? విన్ కలెక్ట్. ఓకే, సో విన్ కలెక్ట్ అనే ఒక ఏజెంట్ మనము విండోస్ మిషన్లో ఇన్స్టాల్ చేస్తే, అంటే సపోజ్ ఇది ఒక విండోస్ మిషన్ అనుకుంటే, దీంట్లో ఇది ఇన్స్టాల్ చేస్తే ఇదేం చేస్తుంది, ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ మనము ఈవెంట్ కలెక్టర్కి లాక్స్ ఫార్వర్డ్ చేస్తుంది. అంతే కదా, ఇదే చెప్పాను కదా. అన్ని ఈవెంట్ కలెక్టర్కి ఫార్వర్డ్ చేస్తే అది ఈవెంట్ ప్రాసెసర్కి, దెన్ ఫార్వర్డ్ బై యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో మనము ఈ పర్టికులర్ మిషన్లో
విన్ కలెక్ట్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇది ఏమడుతుంది మనకి, ఇది ఎవరు ఏం ఏం ఫార్వర్డ్ చేయాలనుకుంటుంది, ఎక్కడ ఫార్వర్డ్ చేయాలనుకున్న డీటెయిల్స్ అడుగుతుంది. అంటే హూ యు ఆర్, వేర్ యూ వాంట్ టు ఫార్వర్డ్ ద లాగ్స్. అంటే దాంట్లో ఏమని వస్తుంది, హూ యు ఆర్ ఫస్ట్, దెన్ వేర్ యూ వాంట్ టు ఫార్వర్డ్, లెట్స్ సే ఈవెంట్ కలెక్టర్. సో నాకు ఎక్కడికి ఫార్వర్డ్ చేయాలి, వేర్ యూ వాంట్ టు ఫార్వర్డ్. సో సోర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి లాగ్స్ ఫార్వర్డ్ చేయడం అనేది కాన్సెప్ట్ అనమాట. సో దానికోసం ఏం చేస్తాను, నాకు ఇప్పుడు ఈ విన్ కలెక్ట్ ఎక్కడ దొరుకుతుంది మనకి. నా క్వశ్చన్ ఏంటంటే, విండోస్లో విన్ కలెక్ట్ అనేది ఇన్స్టాల్ చేయాలని చెప్పాను. ఇప్పుడు ఈ విన్ కలెక్ట్ అనేది ఎక్కడ దొరుకుతుంది మనకి, అప్పుడే కదా మనం ఇన్స్టాల్ చేయగలుగుతాం. సింపుల్, నో ప్రాబ్లం. బ్రౌజర్ ఓపెన్ చేయండి, బ్రౌజర్ ఓపెన్ చేసేయండి, గూగుల్ టైప్ చేయండి. సింపుల్గా నేను ఏం చెప్పాను మీకు, ఏదైనా కానీ మనకి IBM ఫిక్స్ సెంటర్లో దొరుకుతాయని చెప్పాను నేను. ఓకే, ఎక్కడ IBM ఫిక్స్ సెంటర్. మనం ఫస్ట్ IBM ఫిక్స్ సెంటర్ క్లిక్ చేసేయండి, మనకు వచ్చేసింది ఫిక్స్ సెంటర్. ఓకే, ఫిక్స్ సెంటర్ క్లిక్ చేయగానే మనకి సైట్ ఓపెన్ అవుతుంది. నేను సైట్ ఓపెన్ అవ్వగానే ఏం చేయాలని చెప్పిన, ఫస్ట్ లాగిన్ చేయాలని చెప్పిన. ఓకే, లాగిన్ చేసేయండి సింపుల్గా. సో మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, IBM ID 100% గుర్తుపెట్టుకోండి, మీకు IBM ID చాలా యూజ్ అవుతుంది. ఓకే, కంటిన్యూ చేయండి, పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఇక్కడ పాస్వర్డ్ ఉంది, ఆ పాస్వర్డ్ నేను ఇచ్చేసాను. సో ఇది లాగిన్ అవుతుంది. ఓకే, ప్రొసీడ్. సో ఇప్పుడు నేను లాగిన్ అయిపోయాను. ఓకే, నా IBMలోకి లాగిన్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సెలెక్ట్ చేస్తారు ప్రోడక్ట్. మన ప్రోడక్ట్ ఏంటి, SIEM, అంతేనా. SIEM క్లిక్ చేస్తాం. మన వర్షన్ ఏంటి, 7.3.3. సో 7.3.7 అని సెలెక్ట్ చేశాను. ఓకే, తర్వాత ఏంటి, నేను ఇది ఆల్ అని క్లిక్ చేశాను. ఆల్ అని క్లిక్ చేసి కంటిన్యూ చేశాను. ఓకే, సో నాకు ఏమైనా వచ్చింది, బ్రౌజ్ ఫర్ ఫిక్సెస్ అనే ఆప్షన్ వచ్చింది. మనకి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అవి పేస్ట్ చేద్దాం, లేదు అంటే బ్రౌజ్ ఫర్ ఫిక్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. అంటే మనకు ఆ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో దాని పేరు ఎగ్జాక్ట్, లేదంటే సమ్ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ మనకి ఎగ్జాక్ట్ తెలిస్తే మనం సాఫ్ట్వేర్ డీటెయిల్స్ ప్లేస్ చేయొచ్చు, లేదు అంటే ఇలా అనమాట. సో ఇక్కడ చూస్తే వన్స్ ఇది వచ్చిన తర్వాత సెలెక్ట్ ఫిక్సెస్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, విన్ కలెక్ట్ అని చూడండి. సో ఇలా అన్ని డౌన్ ఆరోస్ ఉంటాయి, దాంట్లో విన్ కలెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. లైక్ లాస్ట్ టైం మనం ISO డౌన్లోడ్ చేస్తాం చూసారా, అలానే ఇక్కడ విన్ కలెక్ట్ అనేది కూడా ఉంది. మనం విన్ కలెక్ట్ మీద క్లిక్ చేస్తే అది మనం తీసుకెళ్తుంది. సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనకి ఏది ఏజెంట్ కావాలంటే, ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ డౌన్లోడ్ చేస్తాం. సో మనం 32 బిట్ 64 బిట్, సో 7 సిరీస్లో ఒకటి ఉంది, 10 సిరీస్లో ఉంది. సో మనం 7 సిరీస్లో ఉన్నదాన్ని తీసుకోవాలి బేసికల్లీ. ఓకే, అది ఓన్లీ స్టాండ్ అలోన్ అంటారు, దాని గురించి తర్వాత చెప్తాను. ఇది స్టాండ్ అలోన్ ఓన్లీ అని, మిగిలినవి నార్మల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు కిందికి వస్తే ఇక్కడ ఆప్షన్ వచ్చిందండి, ఫిక్స్ ప్యాక్ 7.3.0 క్యూరడర్ ఏజెంట్ విన్ కలెక్ట్ 7.3.1 86 అంటే ఏంటి, 32 బిట్. 64 అంటే ఏంటి, 64 బిట్. ఇక్కడ రాసిందండి 32 బిట్ 64 బిట్. ప్రజెంట్లో రీసెంట్గా అయితే అన్ని 64 బిట్టే వర్క్ చేస్తున్నాయి. సో నేను ఇది డౌన్లోడ్ చేస్తాను. సో నాకు మీరు డౌన్లోడ్ కావాలంటే అన్ని డౌన్లోడ్ చేయండి, ఏదో ఒకటి వాడుకోండి. సో నేను 64 బిట్ ఇది డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి, విన్ కలెక్ట్ ఏజెంట్ 64 బిట్ అకార్డింగ్ టు ద ప్రాసెసర్ వర్షన్. సో నా ప్రాసెసర్ ఎలా చెక్ చేసుకోవాలి, కావాలి అంటే ఇట్లా విండో మన మై కంప్యూటర్లో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ చెక్ చేస్తే సో ఇక్కడ నాకు తెలుస్తుంది అనమాట, 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్, 64 బిట్ ప్రాసెసర్. సో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఉంది, 64 బిట్ ఉంది. సో నేను ఏది డౌన్లోడ్ చేయాలి, 64 బిట్ డౌన్లోడ్ చేయాలి. సో నేను మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళాను. సో ఇది నేను 64 బిట్ వర్షన్ని జస్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇది క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది.
చూడండి మనకి డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ ఇస్తుంది. నేను క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి స్టార్ట్ అయిపోయింది డౌన్లోడ్ అయిపోయింది కూడా. సో మనం విన్ కలెక్ట్ అనేది డౌన్లోడ్ చేసాం ఇప్పుడు. సో విన్ కలెక్ట్ డౌన్లోడ్ చేయగానే సరిపోదు కదా, మనం ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసి దాన్ని మనం ఎక్కడికి ఫార్వర్డ్ చేయాలి, క్యూరడార్కి ఫార్వర్డ్ చేయాలి, అవునా కదా. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఈ విన్ కలెక్ట్ని ఇన్స్టాల్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలి, డబుల్ క్లిక్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఎస్ అని ప్రెస్ చేసిన ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. చూడండి ఇప్పుడు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నా, ఈ విండోస్లో ఇన్స్టాల్ చేస్తున్నా. ఎక్కడికి ఫార్వర్డ్ చేస్తున్నా, లాక్స్ క్యూరడార్కి ఫార్వర్డ్ చేస్తున్నా. ఇది ఓకేనా, అందరు ఆన్సర్ చేయండి ఎస్ ఆర్ నో. ఇది అర్థమైందా, ఎక్కడి నుంచి ఎక్కడ ఫార్వర్డ్ చేస్తున్నాను. నేను విండోస్ మిషన్ ఉందో లోకల్ మిషన్ నుంచి లాక్స్ నేను వర్చువల్ మిషన్కి ఫార్వర్డ్ చేస్తున్నా. గాట్ ఇట్. సో లోకల్ మిషన్లో నా దగ్గర ఎక్కడ ఉన్న ఈవెంట్స్ అన్నీ ఈవెంట్ వ్యూవర్లో ఉంటాయి, తెలుసు కదా. సో ఇలా మన దగ్గర చాలా మిషన్స్ ఉంటాయి. సో అన్నిటి నుంచి మనం ఇలానే ఫార్వర్డ్ చేస్తాం. ఎలా విన్ కలెక్ట్ ఇన్స్టాల్ చేసి అన్ని ఫార్వర్డ్ చేస్తాం అనమాట. సో నేను ఒక మిషన్కి చూపిస్తున్నాను. విన్ కలెక్ట్ అనేది క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ అని ప్రెస్ చేస్తున్నాను. నాకు ఆప్షన్ అడుగుతుంది యాక్సెప్ట్ ద లైసెన్స్ టర్మ్స్ అని. సో నేను యాక్సెప్ట్ చేసి నెక్స్ట్. నార్మల్గా మనం ఎప్పుడైనా ఇన్స్టాల్ చేస్తే అదే. సో ఇక్కడ మనకి యూజర్ నేమ్, ఆర్గనైజేషన్ నేమ్ అడుగుతున్నారు. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే ఏం లేదు, మ్యాండేట్ ఏం లేదు, బ్లాంక్ ఇచ్చినా పర్లేదు. ఇక్కడ ఏదంటే స్టార్ ఏం లేదు కదా. సో ఆప్షనల్, యువర్ ఓన్ ఇంట్రెస్ట్. నువ్వు ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. ఓకే, కానీ మనము యాజ్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఇవ్వాలనుకుంటే లెట్స్ యూజర్ డెల్ బై డిఫాల్ట్ తీసుకున్న ఆర్గనైజేషన్ లెట్సే. నేను ఏమనుకున్నా ఐబీఎం ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే ఐబీఎం ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తే ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఇవ్వండి. లేదు అంటే మ్యాండేట్ లేదు, తీసేయచ్చు మీరు. చూడండి కావాలంటే నేనేం పెట్టట్లేదు, అయినా నెక్స్ట్కి వెళ్తుంది. ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు, బై డిఫాల్ట్ లొకేషన్ సి ప్రోగ్రామ్ ఫైల్స్ ఐబీఎం విన్ కలెక్ట్. ఇది డిఫాల్ట్ లొకేషన్. ఎప్పుడైనా కానీ విండోస్ ఎవరైనా ఇన్స్టాల్ చేస్తే సి ప్రోగ్రామ్ ఫైల్స్లోనే ఇన్స్టాల్ చేస్తుంది, లేదంటే ప్రోగ్రామ్ ఫైల్స్ 86లో ఇన్స్టాల్ చేస్తుంది 32 బిట్ అయితే. సో ఐదర్ ప్రోగ్రామ్ ఫైల్స్ ఆర్ 32 బిట్లో చేస్తుంది. మనకు ఆప్షన్ ఉంటుంది. మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇన్ కేస్ సమ్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ప్లేస్ హియర్ ద డేటా. సో ఇన్ దట్ కేస్ యూ కెన్ చేంజ్ హియర్, బట్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. కీప్ ఇట్ హియర్ ఇట్స్. ఓకే, ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ ప్రెస్ నెక్స్ట్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ ఆప్షన్ వచ్చింది మనకి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, మేనేజ్డ్ అండ్ స్టాండ్ అలోన్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం స్టాండ్ అలోన్ చూద్దాము, ఎందుకంటే ఇండిపెండెంట్గా ఎలా ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాను. తర్వాత మనము రిమోట్గా ఎలా ఇన్స్టాల్ చేయాలని నేను చూపిస్తాను, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు ఏమైంది, స్టాండ్ అలోన్ అనేది సెలెక్ట్ చేశాను. ప్రెస్ నెక్స్ట్. ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ఏం ఫార్వర్డ్ చేయాలనేది అడుగుతుంది. చూడండి ఇదిగోండి, క్రియేట్ ఏ లాక్ సోర్స్. ఫస్ట్ ఎక్కడి నుంచి చేస్తున్నాను నేను, దానికి సంబంధించిన లాక్ సోర్స్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి అయితే లాక్స్ నేను ఫార్వర్డ్ చేస్తున్నానో లాక్ సోర్స్, అంతే కదా. సోర్స్ ఎక్కడి నుంచి అయితే లాక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది అని ఏమంటాం, లాక్ సోర్స్ అంటాం. ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాం. సో లాక్ సోర్స్ నేమ్ ఏంటి, ఇది బై డిఫాల్ట్గా నా హోస్ట్ నేమ్ తీసుకుంది. చూడండి ఇది నా డివైస్ నేమ్ ఏదైతే ఉందో కంప్యూటర్ నేమ్ అది తీసేసుకుంది. ఇట్స్ ఓకే, అదే ఉండాలి. సో దాన్ని నేను ఎలా ఐడెంటిఫై చేయాలి, సో నేను దాంతోనే ఐడెంటిఫై చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నా దగ్గర ఒకటే ఉంది, కానీ కంపెనీస్లో ఎలా ఉంటాయి, నేమ్ కన్వెన్షన్ ఉంటుంది, ఒక ప్రాపర్ కన్వెన్షన్ మెథడ్లో ఉంటాయి. సో ఏంటంటే హెచ్ఆర్ మిషన్ అని, హెచ్ఆర్పిసి అని, లెట్సే సపోజ్ అనిల్కి పీసీ ఇస్తే అనిల్ సపోజ్ ల్యాప్టాప్ ఉందనుకోండి, అనిల్ ల్యాప్టాప్ అని, సంధ్య ల్యాప్టాప్ అని చెప్పేసి వాళ్ళకి పేర్లు ఉంటాయి. సో మనం ఇక్కడ ఇప్పుడు అనిల్ ల్యాప్టాప్ అని ఇచ్చినాం అనుకోండి. సో నేను ఎలా ఐడెంటిఫై చేస్తాను ఇది ఎవరిది అనేది, ఇలా చూడగానే తెలిసిపోతుంది, ఓ ఇది అనిల్ ల్యాప్టాప్. ఓకే, సో ఐడెంటిఫైయర్ అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం. సో లెట్స్ ఏ నేను దీన్ని అనిల్ ల్యాప్టాప్ అని ఐడెంటిఫై చేయాలనుకున్నా, లెట్స్ ఏ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఏమేమి ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఈవెంట్ వ్యూవర్లోకి వెళ్తే చూడండి, విండోస్లోకి వెళ్తే అప్లికేషన్, సెక్యూరిటీ సిస్టమ్ సెటప్ అని ఉన్నాయి, సెక్యూరిటీ సిస్టమ్ అప్లికేషను. సో అలా కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రా లాక్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. నేను అన్నీ సెలెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే నాది చిన్న సిస్టమ్ కాబట్టి నేను అన్ని లాక్స్ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు అన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు, సెక్యూరిటీ సిస్టమ్ అప్లికేషను. ఓకే,
సిమిలర్లీ డిఎన్ఎస్, ఫైల్ రిప్లికేషన్, డైరెక్టరీ సర్వీసెస్ అని నాకు ఆప్షన్స్ ఇస్తున్నారు. సో నేను అన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఎక్కడికి ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నా? ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను నా మిషన్లో నేను ఐఆమ్ సో అండ్ సో. సో నన్ను ఎలా ఐడెంటిఫై చేయాలి? అనిల్ ల్యాప్టాప్ అనే పేరుతో ఐడెంటిఫై చేయాలనుకుంటున్నా. ఓకే, ఎక్కడ? మన క్యూరడార్లో నన్ను ఇప్పుడు ఈ లాక్స్ రాగానే ఎవరు వీళ్ళని తెలుసుకోవాలంటే ఎలాగా? అప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? లోపల లాక్స్ చూడగానే మనకు తెలుసు, ఇది అనిల్ ల్యాప్టాప్. సో ఓకే, అంటే ఈ లాక్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనిల్ ల్యాప్టాప్ అనే ల్యాప్టాప్ నుంచి వస్తున్నాయని మనకు తెలుస్తుంది అనమాట. సో మనం ఇది కాన్ఫిగర్ చేసినాం అండ్ ఏమేమి ఫార్వర్డ్ చేయాలనేది కూడా సెలెక్ట్ చేసినాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ప్రెస్ నెక్స్ట్. ఇప్పుడు మనం ఎక్కడికి ఫార్వర్డ్ చేయాలి? క్యూరడార్కి ఫార్వర్డ్ చేయాలి. సో నేను ఏం రాస్తున్నా? సో ఫార్వర్డింగ్ వేర్ క్యూరడార్ ఈవెంట్ కలెక్టర్, అంతే కదా, అండర్స్కోర్ ఈవెంట్ కలెక్టర్ ఇక్కడికి ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఏమడుగుతుంది ఇక్కడ? దాని పేరన్నా ఐపీ అన్న అడుగుతుంది. ఇప్పుడు మనకు ఐపీ ఏం తెలుసు? ఇప్పుడు చూడండి, కనబడుతుందా? ఐపీ వచ్చేసి 85.129 అని ఉంది. సో ఇదే ఐపీ అడ్రస్ నేను ఇస్తాను దానికి. ఓకే, సో ఇక్కడ నేను ఏమి ఇస్తాను? ఐపీ అడ్రస్ 192.168.85.129. సో నేను డెస్టినేషన్ ఎక్కడికి పంపిస్తున్నాను? ఈవెంట్ కలెక్టర్ పంపిస్తున్నాను. ఏమని? ఈ యొక్క ఐపీ అడ్రస్కి నేను లాక్స్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఏం లాక్స్ ఫార్వర్డ్ చేస్తున్నాను? సో అనిల్ ల్యాప్టాప్ యొక్క సెక్యూరిటీ లాక్స్, సిస్టమ్ లాక్స్, అప్లికేషన్ లాక్స్, డిఎన్ఎస్ లాక్స్, ఫైల్ రిప్లికేషన్ లాక్స్, డైరెక్టరీ లాక్స్, అన్ని లాక్స్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎక్కడికి? క్యూరడార్ ఈవెంట్ కలెక్టర్, ఏఐపి, ఈఐపి. సో మీ ఆర్గనైజేషన్లో చాలా ఈవెంట్ కలెక్టర్లు ఉండొచ్చు, కానీ నేను పంపించే ఈవెంట్ కలెక్టర్ మటుకు 85.129, ఎందుకంటే నా దగ్గర ఉన్నది అదే కాబట్టి. సో అదే ఉంది కదా, అక్కడికే పంపిస్తున్నాను. సో పోర్ట్ బై డిఫాల్ట్ 514 అంటే ఇదేంది? సిస్లాక్ పోర్ట్ అంటారు దీన్ని. ఓకే, ప్రోటోకాల్స్ కూడా ఆప్షన్ ఉన్నాయి. మనం టీసీపీ, యూడీపీ, టీసీపీ, టీఎల్ఎస్. మనం జనరల్లీ టీసీపీలోనే ఫార్వర్డ్ చేసాం. సో టీసీపీ డిస్టర్బ్ చేయకండి. ఓకే, ప్రెస్ నెక్స్ట్. ఇప్పుడు ఏమంటుంది? పోల్ ఇంటర్వెల్. సో ఎన్ని సెకండ్లకు ఒకసారి నేను ఫార్వర్డ్ చేయాలి? సో ఇక్కడ ఏమొస్తుంది? 3000 milliseconds. 3000 milliseconds అంటే ఏదో పెద్ద అనుకోండి, 3 seconds. సో ఇది ఏం చేసిద్ది? ఎవ్రీ 3 secondsకి ఈ సాఫ్ట్వేర్ ఏం చేసిద్ది? ఈవెంట్ వ్యూవర్లోకి వెళ్తుంది, ఈవెంట్ వ్యూవర్లో చెక్ చేస్తుంది, ఏమన్నా ఉన్నాయా కొత్త ఈవెంట్స్ అయినా చెక్ చేసి, ఈవెంట్ వ్యూవర్లో చెక్ చేసి కొత్త వచ్చినాయని ఎక్కడ ఫార్వర్డ్ చేస్తుంది? ఈవెంట్ కలెక్టర్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఇక్కడ ట్యూనింగ్ ప్రొఫైల్, ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చింది డిఫాల్ట్, టిపికల్ సర్వర్, హై రేటింగ్ ఈవెంట్ సర్వర్. సో మనం ఏమి చేయము, బై డిఫాల్ట్ దీన్ని టిపికల్ సర్వర్లో పెడతాము. సో ఇది చాలా, అంటే ఇది చెప్పడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ మన సిస్టంలో ఎంత ప్రాసెస్ యూజ్ చేసుకోవాలనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. డిఫాల్ట్ సర్వర్ అనుకోండి తక్కువ ప్రాసెస్ యూజ్ చేస్తుంది, ఫార్వర్డ్ చేయడానికి అంత ఈవెంట్స్ ఏమి ఉండవు కాబట్టి ఎక్కువ ప్రాసెస్ యూజ్ చేయాలి. సపోజ్ టిపికల్ సర్వర్ అంటే 30% ఆఫ్ యువర్ సిస్టమ్ ప్రాసెసర్ని యూజ్ చేసుకుంటుంది. సపోజ్ హై ఈవెంట్ రేట్ అనుకోండి, అది మీ సిస్టమ్ యొక్క 50% ఆఫ్ ద ప్రాసెసర్స్ని యూజ్ చేసుకుంటుంది. అర్థమైందా? సో అందుకోసమని నేను టిపికల్ పెడుతున్నా. మీడియం అంటే అది మన సిస్టమ్ యొక్క 30% రీసోర్సెస్ని యూజ్ చేసుకో అని చెప్తున్నాను. దాని ర్యామ్ కానీ, దాని సిస్టమ్ కానీ, ఏదైనా. ఎందుకోసము? మన లాక్స్ ఈ పర్టికులర్ మిషన్ నుంచి క్యూరడార్కి పంపించడానికి ఎంత ప్రాసెస్ యూజ్ చేసుకుంటుంది? ఇప్పుడు మిడిల్లో ఉన్నది కాబట్టి 30% ఆఫ్ యువర్ లాక్స్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటుంది. సపోజ్ మీ దగ్గర 8 GB ఉందనుకోండి, 3 GB వరకు అది వాడుకుంటుంది, 2 GB సంథింగ్. ఓకే, సో అలా అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నాకు అడుగుతుంది హార్ట్ బీట్ అని. హార్ట్ బీట్ ఇంటర్వెల్ అనే ఆప్షన్ అడుగుతుంది. హార్ట్ బీట్ అంటే ఏంటి? సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సడన్గా ఒక పర్సన్ అలా కళ్ళు తిరిగి పడిపోయాడంటే దాని మీనింగ్ ఏంటి? అసలు తన్ని లేపుతాను ట్రై చేస్తున్నాం, ఎంత చేస్తున్నాము, కానీ తను లెగట్లేదు. సో మనం ఫస్ట్ ఏం చెక్ చేస్తాము? వాళ్ళ యొక్క హార్ట్ బీట్ చెక్ చేస్తాము, అవునా కదా, అతను బతుకున్నాడా లేదా అనేది. సో మనకు కూడా హార్ట్ బీట్ ఇంటర్వెల్ అంటే మన దగ్గర ఈవెంట్స్ ఉన్నా లేకున్నా కానీ, ఇప్పుడు మనం ఎవ్రీ 5 minutes అయితే 5 minutesకి ఒక సిగ్నల్ వెళ్తుంది అనమాట. ఎక్కడికి? క్యూరడార్ దగ్గరికి. ఏమని? నేను
నా దగ్గర నుంచి ఈవెంట్స్ వస్తాయి. రైట్ నో నా దగ్గర ఏం లేవు, కానీ నా దగ్గర నేను బతికే ఉన్నాను అంటే ఐఎమ్ అప్ ఇన్ ద నెట్వర్క్. ఓకే, అలానే ఉంటుంది కదా. సో మన దగ్గర ఈవెంట్స్ ఏం లేనప్పుడు, ఫార్వర్డ్ చేయడానికి ఏం లేనప్పుడు మనం ఏం ఫార్వర్డ్ చేస్తాం? హాయ్ ఐఎమ్ అవైలబుల్ జరుగుతుంటుంది కదా. మనకు ఏం లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరైనా మనకు కాల్ చేయలేదంటే మనం ఏం చేస్తాం? రే నేను బతికే ఉన్నాను, నన్ను కూడా గుర్తుపెట్టుకో అంటాం కదా. జనరల్ ఇదే కదా మనం మాట్లాడేది. సో సేమ్ అనమాట. సో హార్ట్ బీట్ ఇంటర్వెల్ కూడా అంతే. సో హార్ట్ బీట్ ఇంటర్వెల్ అంటే సపోజ్ మన దగ్గర ఈవెంట్స్ ఉన్నా లేకున్నా, కానీ ఎవ్రీ 5 minutesకి ఆర్ మనం ఎంత సెలెక్ట్ చేస్తే, లెట్స్ సే 1 hour అనుకుంటే 1 hourకి ఒకసారి, 3 hours అంటే 3 hours ఒకసారి. సో అది ఆటోమేటిక్గా ఏమని పంపిస్తుంది? సో దిస్ ఈజ్ అన్ హార్ట్ బీట్ సిగ్నల్, ఐ ఆమ్ స్టిల్ అలైవ్ ఇన్ ద నెట్వర్క్. సో ఏంటంటే నా క్యూడార్కి ఏమని తెలుస్తుంది? ఓకే, నాకు ఈ సిస్టమ్కి మధ్యలో కమ్యూనికేషన్ ఉంది. ఓకే, వీటన్నిటి మధ్యలో కమ్యూనికేషన్ ఉంది అనేది తెలుస్తుంది. ఓకే, నౌ ప్రెస్ నెక్స్ట్. సో అన్నీ అయిపోయినాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది చూడండి. ఓకే, నౌ ఫైనల్లీ ఏముంటుంది? ప్రెస్ నెక్స్ట్ అంటుంది. నెక్స్ట్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది. సో మనం అన్నీ వెరిఫై చేసుకున్నాం, అన్నీ కరెక్ట్ వేసామా లేదా. ఓకే, సో అన్నీ వేసాము. లాస్ట్ సోర్స్ ఐడెంటిఫైర్ అన్ని ల్యాప్టాప్ అని ఇచ్చాము, క్యూడార్ ఈవెంట్ కలెక్టర్ ఇదని ఇచ్చాము, అన్నీ సెలెక్ట్ చేసాము, అన్ని లాక్ సోర్స్ అన్నీ కలెక్ట్ చేయమని చెప్పాము. సో 3 hours మన 3000 మిల్లీ సెకండ్స్కి ఒకసారి లాక్స్ ఫార్వర్డ్ చేయమని ఇచ్చాము. టిపికల్ సర్వర్ సెలెక్ట్ చేసాము. హార్ట్ బీట్ 1 hour or 2 hours ఏమంతా ఇచ్చాము, సంథింగ్ లైక్ పైన ఉంటుంది. ఓకే, అందులో లేదు కానీ వస్తుంది ఆటోమేటిక్గా. సో మనం అన్నీ ఇచ్చాము. సో నువ్వు ఇంకా ప్రెస్ చేయగానే ఇన్స్టాల్ ఆప్షన్ పడుతుంది. ఇన్స్టాల్ చేస్తున్నాం, ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఫినిష్ అని కొట్టండి. ఫినిష్ అని కొట్టిన తర్వాత మన బేస్ మిషన్ ఐపీ ఏంటో తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి అయితే ఫార్వర్డ్ చేసామో దాని ఐపీ తెలియాలి కదా. అప్పుడే మనం లాగ్స్ వస్తున్నాయా లేవా అని సెర్చ్ చేస్తాం క్యూరడార్లో. సో ఫస్ట్ మనము సిఎండి అని కొట్టి ఐపీ కాన్ఫిగ్ అని చెక్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి అయితే మనం ఫార్వర్డ్ చేస్తున్నాం ఫస్ట్ దాని యొక్క ఐపీ తెలుసుకోండి. ఎంత ఇది? 85.1 అంతే కదా. సో 85.1 అనే ఐపీ నుంచి మనకు లాగ్స్ రావాలి, వస్తున్నాయా లేదా చెక్ చేద్దాం. సో క్యూరడార్ ఓపెన్ చేద్దాం. సో ఇది ఆల్రెడీ ఓపెన్ ఉంది. సో మీరు ఇప్పుడు చూస్తే బాగా అబ్జర్వ్ చేయండి, చూడండి అన్నోన్ లాగ్ ఈవెంట్ అన్నది ఒకటి వచ్చింది చూడండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 85.1 నుంచి వచ్చింది చూడండి. 85.1 నుంచి ఇలా కొన్ని వచ్చినాయి చూడండి. 85.1. సో ఇది ఏమని వెళ్తుంది? అన్నోన్ లాగ్ అని వెళ్తుంది. ఇది ఏమని వెళ్తుంది? అన్నోన్ లాగ్స్ అని వెళ్తుంది. ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. సో అన్నోన్ లాగ్స్ అని ఎందుకు వస్తున్నాయి? మిగిలిన వాటికి అన్నోన్ లాగ్స్ అని రావట్లేదు. దానికి ఏదో పేరు వస్తుంది, ఇన్ఫర్మేషన్ మెసేజ్ అని, దానికి ఒక లాగ్ సోర్స్ అని సంథింగ్ అని వస్తుంది. కానీ మన సిస్టమ్ని మటుకు అన్నోన్ లాగ్ అని వస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో కన్సిడర్, లెట్స్ సే నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, దానికి ఆన్సర్ చేయండి. ఓకే, లెట్స్ సే సంధ్యకు ఒక జాబ్ వచ్చింది. సో లెట్స్ సే దేర్ ఇస్ ఏ కంపెనీ కాల్డ్ లెట్స్ సే న్యూటానిక్స్ అనే కంపెనీలో సంధ్యకు ఒక వర్చువల్ ఎక్స్పర్ట్ అనే ఒక జాబ్ వచ్చింది. ఐటీ ఎక్స్పర్ట్ అనే పొజిషన్లో జాబ్ వచ్చింది. షీ గాట్ ఏ కాల్ లెటర్ వచ్చింది. సో కాల్ లెటర్ రాగానే తను ఏం చేసిద్ది? సో తను ఒక డేట్ ఇచ్చిండు, లెట్స్ సే 12th October అని డేట్ ఇచ్చిండ్రు జాయిన్ అవ్వమని. సో తను ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ ఎవరు ఆన్సర్ చేస్తారు? న్యూటానిక్స్ కంపెనీకి వెళ్తుంది, అవునా? ఇప్పుడు న్యూటానిక్స్ కంపెనీలో ఎక్కడికి వెళ్తుంది? న్యూటానిక్స్ కంపెనీ లెట్స్ సే హైదరాబాద్లో ఉంది, తను హైదరాబాద్కి వచ్చింది. న్యూటానిక్స్ కంపెనీ గేట్ దగ్గర ఉంది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ ఆన్సర్ చేయండి. సంధ్య నువ్వు ఎక్కడికి వెళ్తావు? సపోజ్
ఆ? సాహిది సంధ్య ఎక్కడికి వెళ్ళింది న్యూటానిక్స్ కంపెనీలో ఫస్ట్? HR. ఆ? I mean, HR. ఓకే, సాహితీ ప్రకారం హెచ్ఆర్కి వెళ్తుంది. బద్రి ఎక్కడికి వెళ్తుంది? అనిల్ సంధ్య ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, అందరూ హెచ్ఆర్ చెప్తున్నారు. ఇప్పుడు హెచ్ఆర్ ఎక్కడ ఉంటాడు? నా క్వశ్చన్ ఏంటంటే హెచ్ఆర్ న్యూటానిక్స్ కంపెనీలో హెచ్ఆర్ ఎక్కడ ఉంటాడు? ఏ ఫ్లోర్? లెట్సే ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా, ఫిఫ్త్ ఫ్లోరా, 10th ఫ్లోరా? సమ్ 20 ఫ్లోర్ బిల్డింగ్ అనుకోండి. ఇప్పుడు న్యూటానిక్స్లో 20 ఫ్లోర్స్లో సపోజ్ హెచ్ఆర్ ఉంటే మీకు ఎలా తెలిసిద్ది 20 ఫ్లోర్స్లో హెచ్ఆర్ ఉందని? ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తాం జనరల్గా? డైరెక్ట్ రిసెప్షన్ దగ్గరికి వెళ్తాం, అవునా కాదా? రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మనం హెచ్ఆర్ ఎక్కడ అని కనుక్కుంటాం. ఆర్ రిసెప్షన్కి చెప్తే ఆల్రెడీ వాళ్ళకి ఇంటిమేషన్ వస్తుంది. హెచ్ఆర్ అనేది తర్వాత పాటు, వాళ్ళు ఆల్రెడీ హెచ్ఆర్ వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనం హెచ్ఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. సో రిసెప్షన్కి వెళ్తే మనము మన కాల్ లెటర్ ఇస్తాం అన్నమాట. సో రిసెప్షనిస్ట్ ఏం చేస్తుంది, దాన్ని చూసి ఓకే మీరు ఐటీ ఎక్స్పర్ట్కి వచ్చారు కాబట్టి మీరు 5th ఫ్లోర్కి వెళ్ళండి, 5th ఫ్లోర్లో ఐటీ ఎక్స్పర్ట్ టీం ఉంది, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అని చెప్తుంది ఫస్ట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఐటీ ఎక్స్పర్ట్ టీంలో టీమ్ లీడ్ని కలుస్తాము. టీమ్ లీడ్ని కలిస్తే టీమ్ లీడ్ మీకు హెచ్ఆర్కి తీసుకెళ్తారు, అవునా కదా? దిస్ ఇస్ జనరల్ ప్రొసీజర్. ఓకే, లేదు అంటే మీరు హెచ్ఆర్ దగ్గరికి వెళ్తారు, హెచ్ఆర్ టీమ్ లీడ్ని అలాట్ చేస్తారు మీకు. సంథింగ్ అంటే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క ప్రాసెస్. కానీ మీరు ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? రిసెప్షన్కి వెళ్తారు. ఇప్పుడు రిసెప్షన్కి వెళ్ళి నాకు జాబ్ వచ్చింది మీ కంపెనీలో, లెట్సే అనిల్ అనే క్యాండిడేట్ నన్ను రెఫర్ చేశారు, అనిల్ అనే క్యాండిడేట్ని కలవాలి అని చెప్తే రిసెప్షనిస్ట్ ఏం చెప్తుంది? ఫస్ట్ మీరు వెళ్ళి అక్కడ వెయిటింగ్ రూమ్ ఉంటుంది సార్, అక్కడ వెయిటింగ్ రూమ్లో కూర్చోమంటుంది, అవునా కదా? వెయిటింగ్ రూమ్లో కూర్చుంటారు. అంటే రిసెప్షనిస్టులు కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత వరకు మీరు వెయిటింగ్ రూమ్లోనే ఉంటారు. లేదు అంటే సార్ మీరు వెళ్ళి వచ్చినా కానీ మీరు 10 days వస్తే 10 days వెయిటింగ్ రూమ్లోనే కూర్చోబెడతారు. అంతేగాని మీరు డైరెక్ట్గా అనిల్ అని XYZ అని చెప్పి పంపించారు కదా అక్కడికి. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. ఇప్పుడు నేను ఫ్రెష్గా కొత్తగా ఇక్కడికి వచ్చాను, లాక్స్ తీసుకొని నేను లాక్స్ ఫార్వర్డ్ చేసేసిన, సడన్గా లాక్స్ వస్తున్నాయి ఇలాగా. ఇప్పుడు నేను ఎవరు అనేది ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు హూ హ్యావ్ ఐ? ఇక్కడ ఏమని చెప్తున్నాను, సిమ్ జనరిక్ లాగ్ అనే ఒక డిఎస్ఎం అని ఉంటుంది. డిఎస్ఎం అంటే ఏంటి? డివైస్ సపోర్ట్ మాడ్యూల్ అనే ఒక స్పెసిఫిక్ మాడ్యూల్ ఉంటుంది. అదేంటంటే రిసెప్షన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో మన దగ్గర ఏంటంటే డిఎస్ఎం అనే ప్రతి ప్రోడక్ట్కి ఒక డిఎస్ఎం అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్కి ఒక టైప్ ఆఫ్ లాగ్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ వర్షన్ ఉంటుంది. సో అదంతా మనం ఏం చేస్తామంటే వెరైటీ ఆఫ్ లాగ్స్ అన్నిటికీ ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఒక డిఎస్ఎం అనేది ఉంటుంది. సపోజ్ నేను మైక్రోసాఫ్ట్ నుంచి పంపిస్తే మైక్రోసాఫ్ట్ డిఎస్ఎం ఉంటుంది, లైనెక్స్ నుంచి పంపిస్తే లైనెక్స్ డిఎస్ఎం ఉంటుంది. సో అంతే కదా. ఇప్పుడు అకౌంట్స్ వాళ్ళంటే అకౌంట్స్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు, అకౌంట్స్ వాళ్ళని నేను హెచ్ఆర్ వాళ్ళ దగ్గర పంపించండు, హెచ్ఆర్ వాళ్ళని ఫైనాన్స్ వాళ్ళ దగ్గర పంపించండు. సేమ్ ఇక్కడ కూడా మన ఏ ప్రోడక్ట్ ఉంటే అక్కడ మన దగ్గర ప్రోడక్ట్. ఇప్పుడు అడ్మిన్లోకి వెళ్తే ఇప్పుడు డిఎస్ఎం అనేది ఒక ఆప్షన్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయగానే మనకు లిస్ట్ వస్తుంది అనమాట. ఒక లిస్ట్ వస్తుంది చూడండి, మన దగ్గర ఎన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ మనం ఇంటిగ్రేట్ చేయగలుగుతామో అన్ని లిస్ట్ ఉన్నాయి. దాంట్లో ఒకటి వచ్చేసి మైక్రోసాఫ్ట్. చూడండి మైక్రోసాఫ్ట్ చూడండి. బై డిఫాల్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ విండోస్ సెక్యూరిటీ ఈవెంట్ లా. ఓకే, సో ఇక్కడికి పంపించాలి అంటే మనం ఈ లాగ్స్ అనేటివి ఇక్కడ పంపించాలంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది? జనరిక్ డిఎస్ఎం దగ్గరికి వెళ్ళింది. సో దీనికి చెప్తుంది అన్నమాట నేను ఎవరిని అనేది. ఇది ఏం చేస్తుంది, మీరు చెప్తే తీసుకోదు కదా ఇది. దానికి ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్ కావాలి అంటే మన దగ్గర లాగ్స్ ఉండాలి. కొన్ని లాగ్స్ వస్తే వీటిని చదివి డిఎస్ఎం చదివి ఓకే ఇది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్, సో నువ్వు 5th ఫ్లోర్కి వెళ్ళు, 10th ఫ్లోర్కి వెళ్ళు అనేది ఆటోమేటిక్గా దాని రెస్పెక్టివ్ డిఎస్ఎం దగ్గరికి పంపిస్తుంది అనమాట.
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలిసిపోయింది మీకు. సో సెకండ్ డే వచ్చిండ్రు, సెకండ్ డే సంధ్య వచ్చింది, సెకండ్ డే. ఇప్పుడు మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళొద్దా? వెళ్ళదు కదా. సో మళ్ళీ సపోజ్ లాక్స్ వచ్చినాయి. ఫస్ట్ డే ఏం చేసిండ్రు? లాక్స్ వచ్చినాయి, ఎక్కడికి పంపించినా మనం జెనరిక్ డిఎస్ఎంకి. బై డిఫాల్ట్ ఎక్కడికైతే జెనరిక్ డిఎస్ఎం అంటాం, ఆర్ యూ కెన్ సే డిఫాల్ట్ డిఎస్ఎం అంటాం. ఇక్కడికి వెళ్ళింది. సో మనం ఒక 1000 లాక్స్ తీసుకొని వెళ్ళాం దీని దగ్గరికి. ఇప్పుడు ఇది చదివింది, ఇది చదివి ఏం చెప్పింది? ఓ ఓకే, ఈ లాక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? విండోస్ నుంచి వస్తుంది. నేను ఎక్కడ పంపించాలి? మైక్రోసాఫ్ట్ డిఎస్ఎంకి పంపించాలి. నెక్స్ట్ టైం నుంచి ఈ లాక్స్ ఇక్కడికి వెళ్తాయా? వెళ్ళవు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళమని చెప్పింది నిన్న. సో నెక్స్ట్ టైం నుంచి లాక్స్ ఎక్కడికి వెళ్తాయి? లాక్స్ డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ డిఎస్ఎంకి వెళ్తాయి. ఇప్పుడు మీరు జనరిక్ డిఎస్ఎం అంటే రిసెప్షన్ దగ్గర ఉన్నంతసేపు మీరు ఏం పని చేయరు. ఎప్పుడైతే డిఎస్ఎం మైక్రోసాఫ్ట్ డిఎస్ఎంకి వెళ్తారో అప్పుడు మీ వర్క్, మీ అవుట్పుట్ అంతా మీకు ఇక్కడ అన్ని చూపించాల్సి వస్తుంది. అంటే మీ ప్రోడక్ట్, మీరు ఈవెంట్ ఏం చేస్తారు, మీరు ఏం పని చేస్తారు, అన్నీ ఇక్కడ అన్ని డీటెయిల్స్ వస్తాయి అనమాట. సేమ్ మనం రియలిస్టిక్లో చూద్దాం. సో మనం రియలిస్టిక్లో ఏమైపోయింది? ఇప్పుడు లాక్స్ అనేటివి అన్నోన్లో ఉన్నాయి ఇప్పుడు, అవునా కదా? ఇప్పుడు మీరు చాలాసేపు అన్నోన్ చూస్తారు. నేనేం చెప్పినా, ఇది అన్నోన్ నుంచి నోను అంటే మనకి క్యూరడారో ఆర్ జనరిక్ డిఎస్ఎం, ఈ డిఎస్ఎం నుంచి షిఫ్ట్ ఆటోమేటిక్గా లెర్న్ అవ్వడానికి ఎన్ని ఈవెంట్స్ కావాలి? మినిమం తక్కువలో తక్కువ అనుకున్నా కానీ ఒక 1000 ఈవెంట్స్ కావాలి. సో మనం 1000 ఈవెంట్స్ జనరేట్ చేద్దాం. ఎలా జనరేట్ చేద్దాం? సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు విండోస్ మిషన్లో యూజర్స్ క్రియేట్ చేస్తాను. సో ఎప్పుడన్నా యూజర్ క్రియేట్ అయితే అది ఒక ఈవెంటే కదా. సో నేనేం చేస్తాను, కంప్యూటర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి లోకల్ యూజర్స్లోకి వెళ్ళి ఇక్కడ యూజర్స్ చాలా క్రియేట్ చేస్తాను. చూడండి, కావాలంటే ప్యారల్గా మనం చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ యూజర్ క్రియేట్ చేస్తే అక్కడ నాకు ఒక ఈవెంట్ వస్తుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. చూడండి, అన్నోన్ లాక్స్ వస్తున్నాయి. సో అన్నోన్ లాక్స్ వస్తూనే ఉంటాయి అలా. ఇప్పుడు నేను ఇలా కొన్ని ఈవెంట్స్ క్రియేట్ చేస్తూనే ఉంటాను, మీకు అన్నోన్ లాక్స్ ఎక్కువ వస్తుంటాయి. చూడండి, ఇప్పుడు నేను ఒక 4-5 యూజర్, ఓకే. సో యూజర్స్ ఇలా 4-5 చేసిన తర్వాత అన్నోన్ లాక్స్ వస్తున్నాయి. చూడండి, అన్నోన్ లాక్స్ వస్తున్నాయి. సడన్గా ఏమైపోయిందంటే చూడండి, అదేమైంది మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పటివరకు అన్నోన్ లాగా వచ్చింది, సడన్గా చేంజ్ అయిపోయి విండోస్ అథెంటికేషన్ సర్వర్ అనిల్ ల్యాప్టాప్ అని డిటెక్ట్ అయిపోయింది. చూడండి, అబ్జర్వ్ చేస్తారా? సో ఇది ఏమైంది, జనరిక్ లాక్ సోర్స్కి ఫస్ట్ మనం లాక్స్ పంపించినాం. సో మనం చూద్దాం కావాలంటే అది, ఎందుకంటే ఇప్పుడు ఇది తీసేద్దాం, ఇది వద్దు మనకి. సో నేనేం చేస్తాను, లాస్ట్ 15 మినిట్స్ లాక్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, లాస్ట్ 15 మినిట్స్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో చూస్తే మనకు అన్నోన్ అని వచ్చింది. సడన్గా ఏమైంది, ఇక్కడ చూడండి, ఒక సెన్సార్ డివైస్ యాడెడ్ అని వచ్చింది. చూడండి, సెన్సార్ డివైస్ యాడెడ్. సో ఇది సెన్స్ చేసుకుంది ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు చెప్తుంది అనమాట. చూడండి, ర్యాప్ టెక్స్ట్ చేస్తే ఇక్కడ క్లియర్లీ చెప్తుంది, డివైస్ టైపు డిటెక్ట్ చేసుకుంది, విండోస్ అథెంటికేషన్ సర్వర్ ల్యాప్టాప్ అనిల్ ల్యాప్టాప్ అని డిటెక్ట్ చేసుకుంది, ఇది విండోస్ అథెంటికేషన్ సర్వర్ అని డిటెక్ట్ చేసుకుంది. సో ఇదేం చేసింది, మనకి ఎక్కడికి పంపిస్తుంది, విండోస్ అథెంటికేషన్ సర్వర్, ఇదిగోండి డివైస్ కాదు, ఇంకొకటి ఉంటుంది. ఎస్, ఇక్కడ ఉంది డివైస్ డిస్క్రిప్షన్, విండోస్ అథెంటికేషన్ సర్వర్ డివైస్. ఇది డిటెక్ట్ చేసి సో ఆ యూజర్ ఎవరు, అనిల్ ల్యాప్టాప్ అనేది ఐడెంటిఫై చేసింది. ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఏం చేసింది, సో నవ్ ఆన్వర్డ్స్ నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను నిన్ను డిటెక్ట్ చేశాను, నువ్వు లాక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, విండోస్ మిషన్ నుంచి వస్తున్నాయి. అండ్ యూజర్ ఎవరు, అనిల్ ల్యాప్టాప్ అనే మనం ఐడెంటిఫైర్ యాడ్ చేశాం కదా. సో అది అవ్వగానే నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడు ఆ లాక్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు దిస్ అన్నోన్ లాక్ జనరిక్ డిఎస్ఎం,
ఇది ఆటోమేటికల్లీ మనం విండోస్ అథెంటికేషన్ సర్వర్కి ఆర్ ఆటోమేటిక్గా డిఎస్ఎం ఏడిఎస్ఎం మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ఈవెంట్ అనే డిఎస్ఎం ఉన్నది కదా, దానికి ఆటోమేటిక్ వెళ్తాయి. ఇప్పుడు ఇది స్టార్ట్ పనిచేయడం మొదలు పెడుతుంది చూడండి. క్రియేటెడ్ యూజర్ అకౌంట్ క్రియేటెడ్, ఎనేబుల్ క్రియేటెడ్ అన్నీ క్రియేట్ అవుతూనే ఉన్నాయి, క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఏం చేశాను మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేశాను మళ్ళీ లైవ్ లాగ్స్ పెడుతున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ లాస్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ రియల్ టైం. ఈ రియల్ టైంలో నేను ఏం చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు నేను ఏవైతే క్రియేట్ చేసినా అవన్నీ డిలీట్ చేస్తాను. డిలీట్ చేయగానే నాకు ఈవెంట్ వస్తుంది చూడండి. చూడండి ఇక్కడ డిలీటెడ్. నేను డిలీట్ చేస్తున్న కొద్దీ అది మనకు లాక్స్ జనరేట్ చేస్తూనే ఉన్నాయి, అవునా కదా? సో మనం డిలీట్ చేసిన ప్రతి ఒక్కటి మనం చెక్ చేయొచ్చు. చూడండి ఓకే, హెల్త్ మ్యాట్రిక్స్ తీసేస్తాను. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 5 minutes లాగ్స్ చూస్తాను, అట్లీస్ట్ 2 minutes లాగ్స్. ఓకే, ఎట్లా చెక్ చేశాను? లాస్ట్ 5 minutes చూస్తే మనకి ఈజీ, 2 minutes అంటే మరీ తక్కువ. సో లాస్ట్ 2 minutes లాగ్స్లో నాకు క్లియర్గా తెలుస్తున్నాయి డిలీట్ చేసినవి. చూడండి ఎవరు డిలీట్ చేసిండ్రు? డెల్ అనే యూజర్ డిలీట్ చేసిండ్రు. ఎవరు? చూడండి డెల్ అనే యూజర్ అయినా ఈ యూజర్ ఎగ్జిక్యూట్ చేసింది. ఏం చేసింది? యూజర్ అకౌంట్ని రిమూవ్ చేసింది. ఏ రిమూవ్ని? ఏ అకౌంట్ని? చూడండి అకౌంట్ నేమ్ ఏది? FGSDF అనే అకౌంట్ని డిలీట్ చేసింది. సో మనకి ఇలా ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది ఏం జరిగింది. ఏ ల్యాప్టాప్లో? అనిల్ అనే ల్యాప్టాప్ మనం ఐడెంటిఫై చెప్పినా కదా. సో ఇక్కడ వస్తుంది చూడండి, అనిల్ అనే ల్యాప్టాప్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి కంప్యూటర్ చూడండి, ఇదేనా కదా? డెస్క్టాప్ 67 గూ అవునా కదా? చూడండి కంప్యూటర్ అదే, కానీ మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము? అనిల్ ల్యాప్టాప్ అని ఐడెంటిఫై చేస్తున్నాం. చూడండి అదే కంప్యూటరు ఈయన. దీంట్లో ఏ యూజర్ని డిలీట్ చేసిండ్రు? ఎవరు డిలీట్ చేసిండ్రు? ఫస్ట్ డెల్ అనే యూజర్ ఏమని డిలీట్ చేసింది? ఒక యూజర్ని డిలీట్ చేసింది. ఏ యూజరు? అకౌంట్ అని వస్తుంది. ఇక చూడండి అకౌంట్ నేమ్ FSDF అనే అకౌంట్ని డిలీట్ చేసింది. సో ఇలా మనము అంటే ఇది మనం మాన్యువల్గా చూస్తున్నాం. సో ఇలా మనకు లాగ్స్ వస్తున్నాయని మనం చూపించాలి ఫస్ట్. అంటే మనం టెస్ట్ చేస్తాం అనమాట, లాగ్స్ వస్తున్నాయా రావట్లేదని. సో మనం సక్సెస్ఫుల్లీ ఏమయ్యాము ఈరోజు, మనం ఒక విండోస్ మెషిన్లో ఒక ఏజెంట్ ఇన్స్టాల్ చేసి ఆ ఏజెంట్ నుంచి మనం లాగ్స్ ఎక్కడ ఫార్వర్డ్ చేసాము? క్యూరడార్కి సక్సెస్ఫుల్గా ఫార్వర్డ్ చేస్తాము. ఇక్కడ మనకు లాగ్స్ వస్తున్నాయి. సో ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పని అనమాట. సో మనం క్యూరడార్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి లాగ్స్ వస్తున్నాయా లేదా ఎలా తెలుస్తాం? మనం ఫస్ట్ లాగ్స్ ఫార్వర్డ్ చేయాలి, అప్పుడే కదా మనకు లాగ్స్ వచ్చేటి. మనం రియల్ టైంలో ఏం చేస్తాము? మనం అన్నింటిలో నుంచి లాగ్స్ ఫార్వర్డ్ చేస్తాము. ఇక్కడ 100 లాగ్స్ వస్తుంటాయి. అప్పుడు ఏంటంటే మనం ఎవరెవరు డిలీట్ చేస్తున్నా అనేది చూడాలనుకుంటే ఇది సెలెక్ట్ చేస్తూ ఉంటాం. రైట్ క్లిక్ చేసి ఫిల్టర్ చేస్తాము. ఈవెంట్ నేమ్ ఈజ్ అకౌంట్ డిలీటెడ్. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత ఎన్ని డిలీట్ అయినాయి తెలుస్తుంది. ఎవరు డిలీట్ చేసిండ్రు, ఏ కంప్యూటర్లో డిలీట్ చేసిండ్రు, ఏ డెస్టినేషన్లో డిలీట్ చేసిండ్రు, ఏ యూజర్ డిలీట్ చేసిండ్రు, ఎందుకు డిలీట్ చేసిండ్రు అనేది మనకి ఏ టైంలో డిలీట్ చేసిండ్రు అనేది మొత్తం తెలిసిపోద్ది. ఇక్కడ చూడండి ఈ టైంలో 6:57లో, 6:36లో, 36:07, 36 minutesలో, 36 secondsలో, 6:15, 47 secondsలో, ఇలా మల్టిపుల్ మిషన్స్. ఇప్పుడు దీంట్లో అంటే ఇది నేను అనాలిసిస్ చేయట్లేదు, ఎవరు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో మనం ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. సో మన 10 కంప్యూటర్లో ఉన్న సపోజ్ 10 కంప్యూటర్లో 10 కంప్యూటర్స్ డిలీట్ అయినాయి అనుకోండి, వేరే వేరే యూజర్స్. సో 10 కంప్యూటర్ యొక్క సోర్స్ ఐపీస్ మనకు తెలుస్తాయి అన్నమాట ఇక్కడ. సో మనం ఈజీగా ఇప్పుడు వీళ్ళకి కాల్ చేస్తాం. వీళ్ళకి కాల్ చేసి మీరు ఎందుకు డిలీట్ చేసిండ్రు, ఎందుకు క్రియేట్ చేసిండ్రు అని మనం క్వశ్చన్ చేస్తాం, అవునా కదా? సో దీంట్లో ఉన్న లాభం ఏంటి? మనము ఈ కంప్యూటర్ దగ్గరికి వచ్చి ఈ యొక్క ఈవెంట్ వ్యూవర్లోకి వచ్చి ఈ యొక్క సెక్యూరిటీ మిషన్స్లోకి వచ్చి చూడండి ఇక్కడ నేను వచ్చి కూర్చొని నేను ఇది డిలీట్ చేసిన, ఇది యూజర్ క్రియేట్ చేసిన అనేది చెప్పాల్సిన అవసరం లేదు నాకు. యూజర్ క్రియేటెడ్, యూజర్ డిలీటెడ్ అనే ఆప్షను
నేను చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ దాకా వచ్చి చెక్ చేయాల్సిన అవసరం లేదు నాకు. సో ఇక్కడ ప్రతి ఇది ఎక్కడ ఏముంది ఏంటి అనేది మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సారీ, ఇక్కడ కాదు, అది ఇక్కడ, అందుకే అది కనబడలేదు. ఈవెంట్ వ్యూవర్. ఇప్పుడు ఇక్కడ మనము సెక్యూరిటీలో క్లిక్ చేసి చూడండి, ఇవే జరిగినాయి కదా ఇక్కడ. యూజర్ అకౌంట్ మేనేజ్మెంట్, డిలీటెడ్, సి యూజర్ అకౌంట్ డిలీటెడ్, ఇన్ఫర్మేషన్. సో ఎవరు డిలీట్ చేశారు, ఎప్పుడు డిలీట్ చేశారు, ఏ టైంలో డిలీట్ చేశారు. కానీ నేను ప్రతి సిస్టంలోకి వెళ్ళి, సపోజ్ మీ ఆర్గనైజేషన్లో 100 కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ వెళ్ళి నేను చేయలేను కదా అక్కడ. ఇక్కడ డిలీట్ అవ్వగానే నాకు ఇక్కడ మెసేజ్ వచ్చేసినాయి టకటక. నేను ఇక్కడ డిలీట్ చేసినో లేదో, డిలీట్ చేసిన వెంటనే నాకు ఎవరు పంపించిండ్రు, నా ఏజెంట్ అక్కడ ప్లేస్ చేశాను కదా విన్ కలెక్ట్ అని. ఎక్కడ, ఇక్కడ ఈ విండోస్ మెషిన్లో. మనం అప్లికేషన్లోకి వెళ్ళి చూస్తే దొరుకుతుంది మనకి, అప్లికేషన్ విజర్డ్లో. appwiz.cpl. సో మనం ఇలా చేయండి. మనం ఏం చేసాం, ఇన్స్టాల్ విన్ కలెక్ట్ ఇన్స్టాల్ చేసాం. ఏదది, సారీ, 2 మిషన్స్ కంటిన్యూస్ ఉన్నాయి అందుకోసం దీంట్లో ఇన్స్టాల్ చేశాను. మీరు చూస్తే చూడండి, విన్ కలెక్ట్ ఇది ప్లే చేస్తుంది ఏమని. ఇలా మీరు మీ ఆర్గనైజేషన్లో 10 కంప్యూటర్లో చేసి 10 కంప్యూటర్స్లో ఉన్న లాగ్స్ని ఇక్కడ కలెక్ట్ చేసి, ఎక్కడ క్యూరడార్లో కలెక్ట్ చేసి, అందులో అకౌంట్ డిలీటెడ్ తీసిన వాళ్ళ లిస్ట్ తీస్తే మనకు ఏ కంప్యూటర్లో ఏ యూజరు ఏ అకౌంట్ని డిలీట్ చేశారనేది నాకు డీటెయిల్స్ తెలుస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. సో ఇలా మనకి ఏవైనా అనామలీస్ ఉన్నాయనేటివి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దీన్నే మనం ఏమంటాము, SIEM. సో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఇప్పుడు దీన్నే నేను గ్రాఫ్లో చూడాలనుకుంటున్నాను. ఎస్, ఐ కెన్ డూ. సింప్లీ ఐ విల్ డూ బై, లెట్స్ సే ఇది కాకుండా ఇది యూజర్ అకౌంట్ డిలీట్ చేసేసి చూడండి. ఇప్పుడు నేను కావాలంటే ఇలా చాలా అకౌంట్స్ ఉన్నాయి, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఓకే, సో నేను ఈ ఈవెంట్స్ ఏం చేయాలనుకుంటున్నాను, లెట్స్ సే లాస్ట్ 30 minutes ఈవెంట్స్ చేయాలనుకుంటున్నాను. స్టిల్ అన్నోన్ లాసెస్. సపోజ్ విండోస్ ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. సో నాకు ఓన్లీ విండోస్ లాక్స్ వచ్చినాయి. సో ఇప్పుడు నాకు ఒక గ్రాఫ్ చార్ట్ కావాలి. సపోజ్ నాకు ఈవెంట్ నేమ్ యొక్క కౌంట్ ఇలా చాలామంది డిలీట్ చేశారు, ఎన్ని డిలీట్ చేశారు, ఎన్ని క్రియేట్ చేశారు, నాకు లిస్ట్ కావాలి. సో నేనేం చేస్తాను, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దగ్గర, ఈవెంట్ నేమ్తో నేను డిస్ప్లే చేయమంటాను. ఈవెంట్ నేమ్తో డిస్ప్లే చేయమంటే నాకు ఈవెంట్ నేమ్స్ ఏమేమి ఉన్నాయి దీంట్లో నాకు తెలుస్తాయి. సో ఈవెంట్ నేమ్ డిలీట్ అయినాయన్ని 5 ఈవెంట్స్ డిలీట్ అయినాయి. సిమిలర్లీ ఎన్ని క్రియేట్ అయినాయి యూజర్స్ 4. అంటే 4 క్రియేట్ అయ్యి 5 డిలీట్ అయినాయి. అంటే నేను నాది ఒకటి ఎక్స్ట్రా ఉండే, అది కూడా డిలీట్ చేసేదని అవసరం లేదని. సో మనం 4 క్రియేట్ చేసాము, 5 డిలీట్ చేసాము. ఏ మిషన్లో అన్ని లిస్టులు వస్తాయి. సో మనకి ఇలా మొత్తం ఇలా గ్రాఫ్ వస్తుంది అనమాట. ఈ గ్రాఫ్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ SIEM. సో మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ మిషన్లో ఉన్న సేమ్ డేటాని, అన్ని డేటా ఇలానే వస్తాయి. అప్పుడు దాంట్లో నుంచి మనం ఫింగర్ టిప్స్లో ఇన్ని డిఫరెంట్ ఈవెంట్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ వీ నోన్ యాజ్ కలెక్షన్ ఆఫ్ లాగ్స్ అండ్ ప్రాసెసింగ్ ఐడెంటిఫైయింగ్ యువర్ రిపోర్ట్ జనరేషన్, విజువలైజేషన్. అండ్ ఇదాన్ని మనం డాష్బోర్డ్లో కూడా ప్లేస్ చేయొచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేయొచ్చు సేవ్ చేసి. సో అదంతా మనం ఫర్దర్ చూద్దాము. ఈరోజు అయితే ఫస్ట్ మనం విండోస్ ఇంటిగ్రేట్ చేసాం. ఇలానే చాలా పొజిషన్స్, లైక్ మీరు లినక్స్ ఇంటిగ్రేట్ చేయాలంటే ఇంటిగ్రేట్ చేయొచ్చు. నేను రేపు చూపిస్తాను ఎలా లినక్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది. ఓకే, సో ఐ థింక్ ఇది అర్థమైంది అనుకుంటాను. సో మళ్ళీ మీరు ఏం చేయాలి, ఇప్పుడు
మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేయండి ఏంటి విన్ కలెక్ట్ డౌన్లోడ్ చేసి నేను చెప్పిన దాన్ని డౌన్లోడ్ చేసి మీరు విండోస్లో ఇన్స్టాల్ చేసి క్యూరడార్ ఐపీ తీసుకొని క్యూరడార్ ఐపీకి లాగ్ ఫార్వర్డ్ చేసి అలా వచ్చిన తర్వాత కొన్ని యూజర్స్ క్రియేట్ చేసి లేదంటే ఏదో ఒక యాక్టివిటీ చేయండి సమ్ లాగిన్ ఫెయిల్యూరో ఏదో ఒక లాగిన్ యూజర్స్ క్రియేట్ చేయడం డిలీట్ చేయడం ఈజియెస్ట్ ప్రాసెస్. సో ఎందుకంటే అవి చాలా ఎక్కువ ఈవెంట్స్ని జనరేట్ చేస్తాయి, ఎందుకంటే అథెంటికేషన్ ప్రాసెస్ కదా. సో అవి చాలా ఈవెంట్స్ని జనరేట్ చేస్తుంది. ఆటోమేటిక్ డిటెక్ట్ అయిన తర్వాత సో మీరు జస్ట్ ఇక్కడ రీఫ్రెష్ చేసుకోవడం లాగ్ యాక్టివిటీలో రీఫ్రెష్ చేస్తుంటే ఇక్కడ మీకు లిస్ట్ ఇలా వస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా మీకు ఈవెంట్స్. ఇప్పుడు మీకు ఏం ఫిల్టర్స్ తెలియదు కాబట్టి సో మీరు ఫిల్టర్స్ తర్వాత చూసి లాస్ట్ 5 minutes అనుకుంటూ మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో మీకు లిస్ట్ వస్తుంటుంది ఇందులో, లేదా లాస్ట్ 10 minutesలో చెక్ చేయండి. నేను తర్వాత మీకు చాలా ఎలా అనాలిసిస్ చేయాలనేది స్టార్ట్అప్ చేస్తాను. ఓకే, సో వాట్ ఎందులో ఐఎస్ఓ ఇన్స్టాల్ చేయకండి, ఇన్స్టాల్ చేయకు, ఓవిఏ ఇన్స్టాల్ చేయి. ఓన్లీ ఓవిఏ ఇన్స్టాలేషనే చెయ్యు. ఓవిఏ ఇన్స్టాలేషన్ ఎట్లా చేయాలి చూపించాను కదా. ఓకే, అందులో ర్యామ్ 12 GB చెయ్యు. 12 GB ఎనఫ్. కమ్యూనిటీ అందుకే చెప్పాను కదా, అందరు కమ్యూనిటీ ఎడిషనే ఇన్స్టాల్ చేయండి. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే 32 GB వరకు అడుగుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే ఏం పర్లేదు, కావాలంటే మళ్ళీ ఇన్స్టాలేషన్ చేద్దాము, 10 సార్లు చేద్దాము. ఎవరికైనా డౌట్ ఉందంటే మళ్ళీ అడగండి, నేను మళ్ళీ ఇన్స్టాలేషన్ చేసి చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్. లేదంటే రికమెండేషన్స్లోకి వెళ్ళి చూడండి, ఇన్స్టాలేషన్స్ మీకు అర్థం అవుతాయి. ఓకే రైట్, కావాలంటే మళ్ళీ ఇన్స్టాల్ చేశాను సాహితీ సంధ్య బద్రి. ఓకే, మళ్ళీ చేద్దామంటే చెప్పండి, మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాం. 10 times 20 times నో ప్రాబ్లం, నాకైతేం ప్రాబ్లం లేదు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఏదైనా క్వారీ ఉంటే మటుకు నాకు చెప్పండి. కానీ కన్సర్న్ ఏంటంటే మీరు ఇది ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యూరడార్ ఇది చాలా అంటే చాలా మార్కెట్లో ఇప్పుడు విపరీతంగా రన్ అవుతున్న ప్రోడక్ట్. ఎస్ఐఎంలోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్, అంటే ఇప్పుడు మీరు ఫ్యూచరిస్టిక్లో ప్లాన్ చేస్తుంటే మీరు అజూర్ సెంటినల్ తర్వాత అంత మార్కెట్ ఉంది. ఇప్పుడు క్యూరడార్కే అంటే ఫస్ట్ క్యూరడార్ ఉండే, ఇప్పుడు క్లౌడ్ వల్ల కొంచెం అజూర్ కొంచెం ఎక్కువైంది, మళ్ళీ తగ్గింది. ఎంతైనా కానీ క్యూరడార్ నెక్స్ట్ ఒక 5 to 10 years మొత్తం ఎస్ఐఎం లైఫ్లో ఇది ఏలుద్ది. మినిమం ప్యాకేజ్ అనేది చాలా బాగున్నాయి. సో ఇది బట్కు చాలా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఈ బేస్ మీదే మీరు ఐటీ సెక్యూరిటీలో మినిమం 10 to 15 lakhs ప్యాకేజ్లో వెళ్ళిపోవచ్చు. సో అనదర్ 30-40 days మీరు ఎంత రెగ్యులస్ ఎఫర్ట్స్ పెడితే మీకు అంత ఎక్కువ లైఫ్ ఉన్నది. ఓన్లీ మీ స్టార్టప్ ఇది. తర్వాత మీరు కంపెనీస్లో జాయిన్ అయ్యి ఐటీ సెక్యూరిటీలో వేరే చాలా ప్రోడక్ట్స్ నేర్చుకుంటూ ఉంటారు, కానీ ఇది మీకు బేసిక్. ఓకే, ఈ ప్రోడక్ట్లో నుంచి మీరు ముందుకు వెళ్తే చాలా స్కోప్ ఉంది. సో ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. ఓకే, సో ఈ నెక్స్ట్ 2 months మీరు ఎంత ఎఫర్ట్ పెడితే మీకు అంత ఎఫెక్టివ్లీ స్కోప్ ఉంటుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ది డే. తర్వాత